చికెన్ కర్రీ కానీ పన్నీర్ కర్రీతో కానీ లేకపోతే చోలే మసాలా ఉంటుంది కదా ఆ కర్రీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు నేను ఎంతో టేస్టీ అయిన బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మరి చూసేద్దాం పదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అప్పుడైతేనే అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ వరకు మైదా అయితే తీసుకుంటున్నానండి. నాన్ అనేది మైదాతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మైదా ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇలా నేనైతే మొత్తం కూడా జల్లించుకుంటున్నానండి. ఇలా ఈ 2 కప్పుల పిండిని కూడా జల్లించుకుంటే మనకి చాలా స్మూత్గా వస్తాయి. ఇలా 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఎక్కడ ఉండలు లేకుండా జల్లించుకోవాలండి. ఇలా చక్కగా మొత్తం జల్లించేసుకున్న తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకొని ఆ పాలు అయితే కొంచెం యాడ్ చేస్తున్నానండి. నేను ఒక టీ గ్లాస్ అలా యాడ్ చేస్తున్నాను. తర్వాత పెరుగు కూడా అంతే, ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడే కలిపేసుకోండి. తర్వాత మళ్ళీ ఎక్కడ యాడ్ చేయలేము. తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి, ఒక ఫుల్ స్పూను. తర్వాత బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకి. నేను షుగర్ కూడా వేయడం మర్చిపోయాను. ఒక 1 స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోండి మీరు. మనం పాలు పోసినప్పుడు వేసేసుకుంటే చక్కగా నానిపోతుంది. నేనైతే లాస్ట్లో వేస్తున్నాను, మీరైతే ఫస్టే వేసేసుకోండి. ఇలా మొత్తం స్మూత్ పేస్ట్ అయ్యే వరకు కలిపేసుకొని ఒక 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పిండిని ఒక 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి నాను చాలా సాఫ్ట్గా వస్తుందండి. అందుకని ఫస్టే నానబెట్టి పెట్టేసుకోండి. నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే తీసుకొని నాన్లు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా మనకి మిడిల్లో ఇలా బబుల్స్లా కూడా ఫామ్ అయినాయి కదా. మనం ముందే నానబెట్టుకోవడం వల్ల ఇలా మనకి ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి పిండిలో. ఇప్పుడు ఇలా ఈ సైజ్ అయితే నేను చేసుకుంటున్నానండి. చిన్న నాన్స్ అయితే చేసుకుంటున్నాను. మనం పిండి మొత్తం నానబెట్టిన తర్వాత ప్రిపేర్ చేసే ముందు పిండి కలపాల్సిన అవసరం లేదండి. పిండి కలిపితే కనుక ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. అందుకని పిండి కలపకుండా అలాగే చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండితో అయితే చిన్నగా అయితే చేసుకుంటున్నాను. నేను పెద్ద నాన్స్ అయితే చేయట్లేదండి. పిల్లలు తింటాకి ఈజీగా చిన్నవి అయితే చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన షేప్లో అయితే చేసుకోండి. నేను అటు రౌండ్ కాకుండా ఇటు కోన్ షేప్ కాకుండా ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటి మీద కలంజీ సీడ్స్ కొంచెం అయితే వేసుకుంటున్నానండి. కలంజీ సీడ్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందుకని నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే రోల్ చేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని ఈ దోశ ప్యాన్ మీద ఇప్పుడు నాన్ అయితే కాల్చుకుందామండి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత నాన్ వేసుకుంటున్నాను. ఇలా నాన్ వేసుకొని దాని మీద ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను కొంచెం సేపు అయితే. చూసారు కదా మనకి ఇలా బబుల్స్లా అయితే ఫామ్ అవుతుంది కదా. మనం ముందే నానబెట్టుకొని ఉంటే అలా బబుల్స్లా ఫామ్ అయ్యి స్మూత్గా ఉంటాయండి నాన్స్. అందుకని ఫస్టే నానబెట్టుకోండి. మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకునేలాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఇలా అయితే చక్కగా స్మూత్గా వస్తాయి నాన్స్. చూసారు కదా ఇలా బబుల్స్లా ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా కొంతమంది పెనంతో ఇలా రివర్స్ చేసి పొయ్యి మీద కాలుస్తారండి. నేనైతే నార్మల్గా పుల్కాలు కాల్చినట్టు ఇలా తీసేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకుంటున్నాను.
ఎందుకంటే నాకు ఒక్కొక్కటి పెనానికి అంటుకొని ఉన్నాయి, ఇంకొకటి పెనానికి అంటుకోకుండా వస్తున్నాయండి. అందుకనే ఇలా నేను డైరెక్ట్గా ఇలా వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే బటర్ అయితే అప్లై చేసుకోండి. బటర్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. నేను బటర్ ఇలా అప్లై చేసుకున్నాను. తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అలాగే మొత్తం అన్ని నాన్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం కలౌంజీ సీడ్స్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని పెనం మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా నాన్ అయితే వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసుకుంటున్నానండి నేను. నేను చూసారు కదా, పెనం మీద ఇలా తిరిగేసుకొని కాల్చుకోవచ్చు, కానీ ఒక్కొక్కటి అయితే ఇలా డ్రాప్ అవుతుందండి. అందుకని ఇలా నేను సపరేట్గా అయితే పుల్కాలా అయితే ఇలా అయితే కాల్చేసుకుంటున్నాను. మనం ఎలా చేసుకున్నా కానీ సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. కొత్తగా చేసేవారికి ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఈ బటర్ నాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం బటర్ అయితే అప్లై చేసేసుకుందామండి. ఇలా అన్ని నాన్స్ మీద వేడిగా ఉన్నప్పుడే ఇలా బటర్ అప్లై చేసుకోండి. మళ్ళీ చల్లారితే పైన బటర్ అయితే కరగదు. అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి వేడివేడిగా. ఇప్పుడు ఆ బటర్ నాన్ అన్నీ కూడా ఈ ప్లేట్లోకి అయితే నేను తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీ అయిన బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను ఇలా కొంచెం పెద్ద ప్లేట్లో అయితే వేసుకున్నాను. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి బటర్ ఫ్లేవర్తో. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ లేకపోతే కాజు కర్రీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి బటర్ నాన్స్. ఎంతో టేస్టీ అయినా బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తానండి. ఇది నేను చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చికెన్ కర్రీ కానీ పన్నీర్ కర్రీతో కానీ లేకపోతే చోలే మసాలా ఉంటుంది కదా, ఆ కర్రీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అంటే గట్టిగా కూడా లేవు, చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ చేయండి. నేను దీంట్లో కలౌంజీ సీడ్స్ కూడా వేసుకున్నాను. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేసుకుంటున్నానండి. మీ దగ్గర కాక ఇవి లేకపోతే కనుక స్కిప్ చేసేవచ్చు. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.